నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వెండి తెర మీద మెరిసిన పొలిటికల్ మీటింగ్లో కనిపించిన ఆయన ఎక్కడున్నా సంథింగ్ స్పెషల్. సో ఇప్పుడు మెగాస్టార్ పాలిటిక్స్కి దూరమై చాలా కాలం అవుతుంది. వాస్తవానికి ఆయనకి పాలిటిక్స్కి దూరంగా ఉన్న రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఆ మెగాస్టార్కి దూరం కావడం లేదు. మరోసారి ప్రధానితో కనిపించి పొలిటికల్ గాసిప్స్లో వైరల్ న్యూస్గా మారిన ప్రస్తుతం చిరంజీవి. అంటే చిరంజీవి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే చర్చ ప్రధానంగా ఇవాళ సంచలనం రేపుతోంది. అంటే చిరు రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా అనే చర్చ కూడా ఉంది. చిరంజీవికి మోదీకి అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రహస్యం ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు ఆయన అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు మోడీతో అనే చర్చ అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రధానంగా ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ లాగా చిరు పొలిటికల్ రీఎంట్రీ పైన సాగుతుంది. అంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా తెలుగు స్టేట్స్లోనే కాదు నేషనల్ వైడ్గా కూడా అనుకున్నంత క్రేజ్, ఆయనకున్న క్రేజ్ వేరు. సినిమా పరంగా కానీ రాజకీయ రంగంలో కూడా చిరుకు ఫాలోయింగ్ బాగానే ఉన్నింది. అయితే అందుకే ప్రధాన పార్టీలు ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండలేవు. ఎప్పుడు ఆయన రాజకీయాలకి ఆయన కొంత లాగబడుతూనే ఉంటారు రాజకీయాల్లోకి. అయితే చిరంజీవి పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారన్న న్యూస్ అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కమలం పార్టీ చిరుని కొంత ఆకర్షిస్తోందన్న టాక్ అయితే కొంత ఆసక్తిని రేపుతోంది. అటు చిరు అభిమానుల్లో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా చిరు పొలిటికల్ రీఎంట్రీ పైన కొంత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోందంటే మాట అయితే మాత్రం వాస్తవంగా చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కానీ చిరు పొలిటికల్ రీఎంట్రీ పైన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతున్నటువంటి మాట. మరి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి చిరంజీవి అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అటు కేంద్రంలో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్గా ఒక్కసారిగా చిరంజీవి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్ రాజకీయాల్లోకి లాగుతూ ఉంటుంది. లేటెస్ట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన నివాసంలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయనే చీఫ్ గెస్ట్గా కొంత సంక్రాంతి వేడుకలకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పైన కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంటే అక్కడ చిరంజీవి తలుక్కని మెరిశారు. మోదీ పక్కనే చాలా అత్యంత సన్నిహితంగా గడిపారు. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ మీద తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. అంటే చిరు సేవలను బీజేపీ వాడుకోవాలని చూస్తుందన్న ప్రచారం జరుగుతుంది. అంటే ఈ చర్చ ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మీటింగ్ వేదికగా చిరంజీవి అప్పుడు కనిపిస్తే కూడా అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజు కూడా నరేంద్ర మోదీ ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళిన అప్పుడు కూడా చిరంజీవితో అత్యంత సన్నిహితంగా నరేంద్ర మోదీ మెలిగారు. అందుకు చాలా సందర్భాలను కూడా గతంలో ఇప్పుడు గుర్తు చేస్తున్నారు, గతంలో కూడా గుర్తు చేస్తారు. అంటే గత ఏడాది జూన్లో కూడా కూటమి సర్కార్ ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి నరేంద్ర మోదీ చిరుతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మరొకసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు పవన్ చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం కూడా చేశారు నరేంద్ర మోదీ. అప్పట్లో ఈ సీన్ బాగా హైలైట్గా నిలిచింది. అప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇవ్వబోతున్న చర్చ కూడా కొంత బాగా వినిపిస్తోంది. నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ఆనాడు ప్రచారం జరిగింది. మరొకసారి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చిరంజీవుల కలయిక మళ్ళీ అలాంటి చర్చకే దారితీస్తోంది. అంటే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కిషన్ రెడ్డి ఎవరైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఉన్నారో ఆయన ఢిల్లీలో తన నివాసాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులందరూ హాజరు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు. అయితే అందరిలో కూడా ఒకటిలా కాకుండా చిరు కొంత ప్రత్యేకంగా గౌరవం దక్కడం పైన కొంత ఇంట్రెస్టింగ్ చర్చ స్టార్ట్ అయింది. అయితే చిరుకి ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు కానీ లేకుంటే చిరంజీవిని చూడగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించి కొంత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నటువంటి విధానం పైన కొంత ఏదో జరుగుతోంది అని అయితే కొంత చర్చ జరుగుతుంది. తర్వాత కార్యక్రమానికి సంబంధించి జ్యోతి వెలిగించినటువంటి విషయంలో కూడా చిరుకు ప్రాధాన్యత ఇచ్చారు నరేంద్ర మోదీ. మరోవైపు మోదీ తొలుత ఒక ఒత్తి వెలిగించగా చిరంజీవి రెండో ఒత్తిని కూడా వెలిగించారు. అంతేకాకుండా చిరంజీవితో పాటే నడుచుకుంటూ తమకు ఏర్పాటు చేసినటువంటి సీట్లలో కూడా కూర్చున్నారు. పక్క సీట్లోనే కూర్చొని కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కొంత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలకు ఆహ్వానించడం, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బీజేపీ ఆంతర్యం వేరే ఉందన్న చర్చ అయితే స్టార్ట్ అయింది. ఏపీలో కూడా టీడీపీ జనసేన కూటమప్పుడు కూడా కొంత విక్టరీ తర్వాత చిరుని దగ్గర తీసుకునే ప్రయత్నం నరేంద్ర మోదీ చేశారు. మరోవైపు కిషన్ రెడ్డికి చిరంజీవికి కూడా కొంత ఎనలేని బంధం కొంత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చిరంజీవి నిర్వహించినటువంటి శాఖ టూరిజం శాఖ. ఇప్పుడు
కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి శాఖ కూడా టూరిజం శాఖ కావటం. మరోవైపు ఆయన గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చిరంజీవి కిషన్ రెడ్డిని ఏకంగా ఇంటర్వ్యూ చేయటం, ఆ ఇంటర్వ్యూ వివిధ మీడియా ఛానల్స్లో కొంత ప్రచురితం అవటం, టెలికాస్ట్ అవటం, ఇదంతా కూడా చూసుకుంటే చిరంజీవికి కిషన్ రెడ్డికి ఒక బలమైనటువంటి బంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆ బంధం బేస్ చేసుకుని ఇప్పుడు నరేంద్ర మోదీ కొంత చిరంజీవిని రాజకీయంగా సౌత్లో బీజేపీ పాగా వేయడానికి చిరంజీవిని ఒక పావుగా వాడుకునే అవకాశం ఉంది. రాజకీయంగా ఖచ్చితంగా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఆయనకు రాజ్యసభ సీట్ ఏమన్నా ఇచ్చి కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారా, లేదంటే క్యాబినెట్ పదవిలో ఇంకేమన్నా వేరే ఇతరత్ర పదవులు ఏమన్నా ఇస్తారా, లేకుంటే సినిమా డివిజన్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి పదవులు ఏమన్నా ఇస్తారా, ఇట్లా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికే కేంద్ర మంత్రిగా చేస్తున్నారు చిరంజీవి అనే ఒక చర్చ ప్రారంభమైపోయింది. సో ఇక ఏమి ఇస్తారనేది మాత్రం మోడీకి అనుసంధానంలోనే ఉంటుంది. మొత్తానికైతే మాత్రం చిరుకి ఖచ్చితంగా రాజకీయంగా లాగే ప్రయత్నం అయితే నరేంద్ర మోదీ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మీరు కూడా చిరంజీవి రీఎంట్రీ పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.